ఈరోజు కూడా ఆయన అందరి మధ్యలో ఉన్నాడు. 24 ఏళ్ళ తర్వాత కూడా నిరంతరం స్మరించుకుంటా ఉన్నాను. ఎవరు దొబ్బుతున్నారు నా వెనకాల చూడనా ఆదర్శవంతుడు. ఈరోజు మన జిల్లా కరువు బారి నుండి బయటపడి ఈ మేరకు ఉందంటే అంద్రినివా కాలువే ప్రధానమైనది. ఈరోజు అంద్రినివా అంతటి ముఖ్యమైనటువంటి దానికి అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టామంటే ఆయన చేసిన జిల్లాకు చేసినటువంటి సేవలు మరవలేనివి. ఈరోజు అంద్రినివా ఒక జిల్లా ప్రజలందరినీ కూడా ఆలోచించినటువంటి కాలం ఉంది. దానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం అనేటువంటిది ఆయన సేవలు గుర్తించుకొచ్చినటువంటిది. ఆయన ఆదర్శాలని ఆయన విలువల్ని నేటి తరమంతా కూడా పాటించాలని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆయన సదా మా అందరి మధ్యలో ఉంటాడని వెంకటరెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా కార్యక్రమం పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆయన ఒక నిష్కల్మష రాజకీయ నాయకుడు. అనంతపురం జిల్లాలో ఆ రోజు ఫ్యాక్షన్ పడగా విపరీతంగా ప్రజలపై ప్రభావం చూపుతున్న రోజుల్లో ఆయన శాంతియుత రాజకీయాలకు సంకేతంగా నిలిచిన వ్యక్తి. అంతేకాకుండా అనవధి పరిస్థితుల్లో కరువు కరారుదత్యం చేస్తున్నప్పుడు రిజర్వ్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రాములు తీసుకొచ్చి ఈ జిల్లాలో కరువు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఈ జిల్లాను కరువు రూపుమాపాలని చెప్పి కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమం ఉంది. ఒక ప్రోగ్రాం ద్వారా తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో ఈరోజు కరువుకు సంబంధించిన ఆలవాళ్ళు కనిపించకుండా ఉన్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బాటలే అది ముందు కొనసాగుతూ ఈరోజు కరువు మాయమైపోతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అనంత వెంకటరెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం అయితే ఇది వరకు విశ్వాన్ని చెప్పినట్లు అంద్రినివా సోల స్రవంతి లాంటి ప్రాజెక్ట్ మనం చూసాం. నీరు మెరుగు నిజం దేవుడెరుగు అంటే నీరు పల్లాలకు కాదు, నీరు ఎత్తులు చూపించి ఎత్తిపోతల పథకం ద్వారా ఆయన చూపించిన బాటలో రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఈరోజు అనంతపురం జిల్లా మెట్ట మాగాని కాగలిగింది అంటే అంద్రినివా సోల స్రవంతి ప్రాజెక్టులు మాత్రమే. ఇలాంటి పథకాలను తీసుకొచ్చి వెంకటరెడ్డి గారు ఆదర్శప్రాయంగా ఈ జిల్లాలో ఎండుతున్న పంటలకు మండుతున్న రైతు కూలి పంటలకు ఓదార్పు ఇవ్వడం జరిగింది. కావున ఆయన ఆశయాలను కొనసాగించాలని పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కూడా నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా కూడా అతని యొక్క రాజకీయ జీవితాలు కూడా ముగించడం జరిగింది. అంతేకాదు అతను నిరాడంబర కూడా మారుపేరు కూడా ఉన్నాడు. రాజకీయాలంటే ఏదో పదవులు అనుభవించడానికో లేదంటే అధికారాన్ని చలాయించడానికి కాదు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి, ఆ ప్రాంతాన్ని కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా గుర్తించి ఇతరులకు కూడా మార్గదర్శకుడు కూడా అయినాడు. అంతేకాకుండా అతను శాసనసభ్యుడిగా కూడా అనంతపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా 100% కూడా ఆ రోజు ఎలక్ట్రిఫికేషన్ అంటే గ్రామాల్లో కూడా ఆ రోజు కరెంట్ ఉండేది కాదు. అతను 69 నుంచి 78 వరకు కూడా అనంతపురానికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో కరెంటు లేకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఇప్పటికీ అనంతపురం రూరల్ కావచ్చు, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలము, కూడేరు మండలం అన్నీ కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 100% కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకే కూడా దక్కుతుంది. అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యునికి కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటాల్లో కూడా భాగస్వామిపై ఎంతోమంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటాల్లో భాగస్వాములు అయ్యేదే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు. అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అంద్రినివా సోదర స్రవంతి కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యునిగా
ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు, ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా ఈ జిల్లాలో ఒక టీమును అనేది కూడా తీసుకొని పోయి జైసమ్మీర్ కూడా సందర్శించి జైసమ్మీర్ అంతా కూడా పరిశీలించి అక్కడ అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం జైసమ్మీర్ సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా విశదీకరించి టీడీపీకి కూడా ఇదంతా కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకొని వచ్చిన ఘనత కూడా వారికే కూడా దక్కుతుంది. ఆ రోజు టీడీపీ వచ్చింది కాబట్టి తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం రావాలన్నా ఇతర కార్యక్రమం రావాలన్నా వాటర్ షెడ్ రావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేశాడు. ఇదే కాకుండా ఈరోజు ప్రశాంతతకు కూడా ఈ జిల్లాలో కూడా చేయడానికి, ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ ఫ్యాక్షనిస్టులు ఉన్నాయి, కానీ ఎక్కడ కానీ ఫ్యాక్షనిజానికి పోకుండా కూడా ప్రశాంతత చేసి అన్ని మార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిందే కాకుండా ఈరోజు అందరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే రాజకీయాలంటే ఏదో ఆర్భాటం చేయడమో ధనమో లేకపోతే మంది మార్బలం పెట్టుకున్న వారికే రాజకీయాల్లో మనుగడ ఉంటుందనేది కూడా చాలా తప్పు. ప్రజాస్వామ్యంలోనే తర్వాత ఏమీ ఆర్భాటం లేకుండా సింప్లిసిటీతోనే ప్రజల యొక్క మన్నలు పొందవచ్చు, ఇన్ని మార్లు కూడా ఎన్నిక కాబడవచ్చు అని చెప్పి కూడా మనందరూ కూడా నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు. అందుకోసమే ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాను. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాను. పెట్టునా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎంతగానో అభిమానంగా ఆప్యాయంగా పలకరించి అభిమానం చేర్చుకున్నటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో ఉంటూ మన అనంతపురం జిల్లాలో కరువును రూపుమాపడానికి కృష్ణా జలాలను మంత్రినీవా ద్వారా తీసుకొని వచ్చి మన అనంతపురం జిల్లా రైతాంగానికి తాగునీటికి సాగునీటికి ఎంతగానో కృషి చేసినటువంటి అనంత వెంకటరెడ్డి గారు నేటి యువతరము ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంత అంటే అనంత వెంకటరెడ్డి గారి పేరు ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ముఖ్యంగా మన సమాజానికి వెన్నెముకనైనటువంటి రైతులకందరికీ కూడా దైవ సమానులైనటువంటి వెంకటరెడ్డి గారు ఆ రోజు విద్యార్థి దశ నుండి కూడా ఎంతో విప్లవాత్మకమైన ఆలోచనలే కాకుండా చాలా స్ఫూర్తిదాయకంగా క్రియాశీలకంగా యూత్ కాంగ్రెస్లో పనిచేసి మొట్టమొదటిగా స్పెషల్ కేటగిరీలో కూడా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం రావటమే కాకుండా రాజకీయాలకు అతీతంగా కూడా మనకు అణగారిన వర్గాలకు అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు. నాటి నుంచి నేటి వరకు కూడా కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఈరోజు రతనాల సీమగా మార్చడానికి సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా ఆ రోజు కృష్ణా జలాన్ని తీసుకురావడంలో అత్యున్నతంగా కూడా ఆయన పోరాడి అనంతపురం జిల్లాకి నీటి వనరులు తీసుకురావడమే కాకుండా రాజకీయాల్లోనే ఒక నిరాడంబరత అంటే పదవులు కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత అనే విధంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయటమే కాకుండా అనంత జిల్లాలో శాంతియుతంగా కూడా రాజకీయాలను నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు. ఆయన ఆశయ సాధనలో నేటి యువతరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రతి అంశం కూడా ఆదర్శదాయకమే. అంతేకాకుండా ఆయన వారసత్వంగా అనంత వెంకటరామరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలకు అతీతంగా అనంతపురం జిల్లా ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఖ్యాతిని మేమందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడానికి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా విచ్చేయడమే ఆయన ఒక కీర్తిని కూడా మళ్ళొకసారి మనం స్మరించుకునే విధంగా చేస్తాయి. ఇప్పుడే కాదు రాబో తరాల్లో కూడా స్ఫూర్తిదాయకంగా అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా ఆయన మార్కు వేశారన్న విషయం నిస్సంకోచంగా కూడా తెలియజేస్తున్నాము. జోహార్ అనంత వెంకటరెడ్డి గారు, జోహార్. రైతన్నల పక్షపాతి, నేటి తరం నాయకులకి స్ఫూర్తి ప్రదాత, పోరాట యోధుడు, కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
నలుగురికి అన్నం పెట్టేటటువంటి రైతన్నల ఆకలి కేకలు తీర్చడం కోసం, బీడు భూముల్ని సస్యశ్యామలం చేయడం కోసం, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనేటటువంటి దృఢ సంకల్పంతో రాయలసీమ రైతాంగ కష్టాలు తీర్చడానికి ఆయన చేసినటువంటి పోరాట ఫలితమే నేడు కృష్ణా జిల్లాలో, ఈ అనంతపురం జిల్లాలో మన కళ్ళ ముందర మన నేలపైన ఈ అంద్రీనవ కాలువ ద్వారా ప్రవేశించడం ఈ గర్వకారణం. మరి ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క చల్లని దీవెనలతో ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, ఈరోజు ప్రజల మధ్య, ప్రజల కష్టసుఖాల మధ్య నిలదొక్కుని ఈరోజు నిరంతరం ప్రజల సమస్యల పట్ల స్పందించేటటువంటి గుణం కలిగినటువంటి ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి కుటుంబం. మరి అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను కావచ్చు, ఆయన యొక్క ఆలోచనలను కొనసాగించే విధంగా నేటి తరం మేము కూడా యువత కూడా ముందుంటామని తెలియజేస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినటువంటి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఘనంగా నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.